నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో సోయ పంట విస్తీర్ణం తగ్గిందన్నారు వ్యవసాయ అధికారులు. గత ఏడాది కంటే ఈసారి 50% తగ్గిందని మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ తెలిపారు. గతంలో ఆర్మూర్ మండలంలో 3 నుండి 4,000 ఎకరాల్లో సోయా విస్తీర్ణం ఉండేదని, కానీ ఏడాది 1,850 ఎకరాల్లో మాత్రమే వేశారని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటపై రైతులు దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. సోయాబీన్ అనేది ప్రతి సంవత్సరం మనకు సుమారుగా 3 నుంచి 4,000 ఎకరాలలో సాగయ్యేది. ఈ సంవత్సరం 1,850 ఎకరాలలో సాగైంది. ఒక 50% అనేది ఇది తగ్గడం జరిగింది. కారణం ఏంటంటే సోయాబీను వేసిన తర్వాత ఈల్డ్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు. ఈ JL335 అనేది ఏదైతే ఉందో అదొకటి. రెండోది నిర్మల్, కరిష్మా ఇట్లాంటి వెరైటీలు మనము సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ. దీంట్లో మనకు కోతా సమయంలో కానీ పాడ్ ఫార్మేషన్ అంటే కాయలు వచ్చిన తర్వాత కానీ వర్షాలు పడడం వల్ల అది నల్ల గింజ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మార్కెటబిలిటీ అనేది తగ్గిపోవడం వల్ల రైతులు దీన్ని వేయడానికి సంసిద్ధత చెందట్లేదు. అదేవిధంగా సోయా ప్లేస్లో మక్క ఏదైతే పండిస్తామో దానికి మంచి లాభాలు రావడం వల్ల రైతులందరూ సోయాబీన్ తగ్గించి మక్క వైపు చిమ్మదలుస్తున్నారు. కాబట్టి దీని ఈల్డ్ అనేది ఇంకోటి విస్తీర్ణం అనేది బాగా తగ్గడం జరుగుతుంది. సోయాబీన్ అనేది